వాసుదేవ వైకుంఠ వాస నన్ను రక్షించే వారు నీదేనన్నా. ఆజ్ఞానుసారంగా బాలుడు మొదట్లుండగానే ద్రౌపది దిగ్గుతాము నేర్చుకోవాలి. ఎక్కడుందని నిన్ను అడుగుతున్నా. నేను నిన్ను అడుగుతా ఉన్నాను కదా. నువ్వంటే ఇక్కడ పనిచేసేవాడు ఎక్కడెక్కడ ఉంటుందో నీకు తెలుసు, నాకేమన్నా తెలుసు. అద్దాల మేడ ఉంటుంది. అద్దాల మేడ అద్దాల మేడ అద్దాల మేడలోన చూపిస్తారా పక్క ఏడ చూపిరా. చెర్లు ఏమన్నా చేపలు పడతావు. ఏడన్నా చూపిరా. ఏడన్నా చూపిమంటావు. వదిలే ప్రసిద్ధి అంటే నువ్వేం చూసేదానికి రెడీ. మరి ఎచ్చాడు ఉన్నది అంటున్నా. రాణివాసమకాంత కాబట్టి రాణివాసంలో ఉంటుంది. రాణివాసమకాంత కాబట్టి రాణివాసంలో ఉండవచ్చు అంటున్నావా? ఉండొచ్చు అంటే అనుమానం
మాటలు అమ్ముకోతే పిల్లలు లీవ్ తీసుకోండి. ఎవడో లీవ్ ఇచ్చినవాడు ఎప్పుడైనా లీవ్ మా వెంట వచ్చింది కాక అన్నగారు లీవ్ ఇస్తే నువ్వు లీవ్ తీసుకోవాలి. నేను మీతో పని లేదు, చెప్తా తెలుసా మేము లీవ్ పెట్టి పొద్దు లీవ్ తీసుకొని రేపు రా పని లేకండి. లీవ్ కావాలా? మన పని అయ్యే వరకు అవును లీవ్ లేదు. పని అయ్యేమో మరి కష్టపడంగా మీరు ఎంతమంది కూడా కూర్చుంది. నువ్వు కూడా పుట్టింది నాకేం తెలుసు నేను పుట్టింది. నేను పుట్టుకుముందే మా అమ్మ నాయన ఇద్దరు చచ్చిపోయారు. నువ్వు నక్షత్రుడు కాబట్టి మీ అమ్మ మీ నాయన ఇద్దరు చచ్చిపోతున్నారు. నక్షత్రమా? నక్షత్రుడు దరిద్రుడు. అంటే దరిద్రుడు అంటే దరిద్రుడు అంటే ఎందుకు వదలనోడని. ఎందుకు వదలనోడంటే ఏమికి ఏనికి అంటే ఏమి గెత్తి అక్కడ వస్తామని. ఏమి గతి లేదంటే అన్నగారు చెప్పిన మాట ప్రకారం అవును ద్రౌపదిని తీసుకురమ్మన్నారు. తీసుకొని పోవాల్సింది. అద్దాల మేడ అన్నావు. అద్దాల మేడలో వెతికి చూసాం, ద్రౌపది జాడ లేదు. జాడ పెట్టి రాణి వస్త్రం శాంత అన్నావు. జాడ పెట్టే వాళ్ళ ఇంకా జాడ పెట్టి నీకు పట్టుకుంది కదా. ఇంకా రాణి వస్త్రంలో వెతికి చూసాం, లేదు లేదు. నేను ఎక్కడ ఉండవచ్చు? దానికి నేనేం చేసేది? నువ్వేం చేద్దా? దానికి ఏం కేసు పెట్టిపోతావా? లేదు నువ్వేం చేద్దు, నేనే చేస్తా. ఎక్కడ ఉందో చూపించమన్నా అంతే. నేను చూపించేవాడు కదా ఎప్పుడంటే అప్పుడు. ఎప్పుడు నాకు ఇష్టం ఇస్తే అప్పుడు చూపిస్తాను. జాగ్రత్త. జాగ్రత్తగానే ఉండేది. నేను సరి లేదు. ఎక్కడ ఆమె భర్త గారు ఉన్నారు చూడు, ఎవరు? పంచ పాండవులు. వాళ్ళలో భీముడు పాలన శత్రు లేని ఉండ భీముని మందిరమునా ఏమన్నా ఉండొచ్చు. నేను చూడాలి. సరే వెళ్దామా?
ఏరా ఈడేమన్నా ఉన్నది ఏమని యాడా ఇక్కడ కొనుక్కోండి అది నువ్వు ఏయ్! ఒరేయ్! మన దాటికి మన వస్త్రం అని తెలిసి ఎక్కడో దాచుకుని ఉంటుంది బిడ్డ బయలుదేరుతా కొన్ని మంది రామ శ్రీరామ దేవుని మందిరం కరెక్ట్గా అన్న కొనుక్కోవచ్చు నిజంగా ఏమో ఇంట్లో కొనుక్కోవచ్చు అవునా సరే వెళ్దామా ఏయ్! భీముని మందిరం. భీముని మందిరంలో అంటావు భీముని మందిరంలో వెతికి చూసాం ద్రౌపది చాడే లేదు లేదు కనపడనే లేదు కనపడలేదు అది కూడా లేదు ఇంకెక్కడ ఉండొచ్చురా నీకు దండం పెడతా నన్ను వదిలి నన్ను ఏడుండి ఏడున్నది ఏయ్! ఏడున్నది ఈసారి కనుక నీ మామ యోచించి ఎక్కడ ఉంటుందో చెప్పరా ఎట్లా నీ మనసులో ఒక్కసారి తలుచుకో ఎక్కడ ఉంటుందో చెప్పరా అంటే ఏడున్నదా నేను చెప్పులు కుట్టేది ఎవరు నిలిపేస్తున్నాను అప్పులతో కూడా చెప్పులతో మీది అమ్మ ఉండదు చూడు దేవి మీ అమ్మది పెద్దది మందిరం మీరు 100 మంది పుట్టినారు కాబట్టి పెద్దదిగానే కట్టించింది ఏమది మందిరం ఆడేమో ఉంటుందని ధనం వచ్చినా మతం వచ్చినా అవును అప్పుడు డబ్బులు కాస్త కొంచెం తక్కువగా ఉన్నాయి ఇప్పుడు అధికంగా లాభాలు వస్తున్నాయి కాబట్టి మందిరం కొంచెం విశాలంగానే చేశాం మా తల్లి గాంధారి మందిరంలో ఉన్నారు కదా వెళ్దామా ఎక్కడ నా ద్రౌపది మా తల్లి మందిరంలో వచ్చి నువ్వు ముందు పోయి చూస్తూ అన్న కనపడుతుందో లేదు